హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన సెమినార్ యూపీఎస్సీని ఎలా క్రాక్ చేయాలి అని మనం చేయబోతున్న సెమినార్ రేపే ఆదివారం నాడు 25 సెప్టెంబర్ ఉదయం 10 గంటలకి ఈ సెమినార్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఒకేసారి జరుగుతుంది. హైదరాబాద్లో శ్రీనివాస్ సార్, వైజాగ్లో నేను సెమినార్ని హ్యాండిల్ చేస్తాం. యూ కెన్ అటెండ్ ద సెమినార్ అండ్ గెట్ answers to all your questions on how to prepare. You will get strategy, the right approach, right kind of resources, everything. ఎటువంటి బిగినర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది. డైరెక్ట్గా మీరు వచ్చేయాలన్న అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, రైట్? సో ఇది మన ఫోన్ నెంబర్. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మేడంని అడిగితే మీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు. ఫాలో అయ్యి మీరు వచ్చేయచ్చు. హైదరాబాద్లో అశోక్ నగర్లోనే ఉంది. గాంధీనగర్ ఈజ్ నియర్ బై అశోక్ నగర్. వైజాగ్లో ఎంవిపి కాలనీలో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. మన ఇన్స్టిట్యూట్లోనే ఈ సెమినార్స్ జరగబోతున్నాయి. అండ్ ఎందుకు సెమినార్ చేస్తున్నాము, మనకి ఇప్పుడు కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభం అవుతున్నాయి. యూపీఎస్సీకి అక్టోబర్ నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభం అవుతున్నాయి కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని రావచ్చు. అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మన కోర్సెస్ గురించి మీకు ఏ మాత్రం అనుమానాలు ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీకి మనం ఆఫ్లైన్ కూడా అందిస్తున్నాం హైదరాబాద్ అండ్ వైజాగ్లో. ఆన్లైన్ వచ్చేసి ఇది లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో, ఓన్లీ రికార్డెడ్ మోడ్లో కూడా ఇస్తున్నాం. ఓన్లీ రికార్డెడ్లో మీకు లైవ్ యాక్సెస్ అనేది ఉండదు. యూ విల్ వాచ్ ద సేమ్ వీడియోస్, బట్ మీకు ఫ్యాకల్టీతో యాక్సెస్ అనేది ఉండదు. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే కేవలం 40,000 రూపాయలతో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. యూపీఎస్సీతో పాటు యూపీఎస్సీ జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్స్ కూడా కొత్త బ్యాచ్ వస్తున్నాయమ్మా. పిఎస్ఐఆర్కి, ఆంథ్రోపాలజీకి, సోషియాలజీకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అన్నిటికీ కూడా మీకు న్యూ బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ మీ అందరికీ కూడా. మేక్ యూజ్ ఆఫ్ దిస్. కేవలం 20,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ కూడా కావాలంటే కేవలం 25,000 రూపీస్కి మనం ఇవన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. సో తక్కువ ఫీజు, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఒక ఆప్షనల్ నుంచి ఇంకో ఆప్షన్కి షిఫ్ట్ అవ్వాలన్నా సరే షిఫ్ట్ అయ్యే ఆపర్చునిటీ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అందిస్తున్నాం. యూపీఎస్సీ ఆప్షనల్స్తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి వైజాగ్ అండ్ హైదరాబాద్లో ఆఫ్లైన్ బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో తక్కువ ఫీజుకి అందిస్తున్నాము. ఓన్లీ గ్రూప్ 2 కావాలంటే రికార్డెడ్ మోడ్లో మీరు తీసుకోవచ్చు. ఓన్లీ స్టేట్ స్పెసిఫిక్ కంటెంట్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ ఇవి మాత్రమే తీసుకుంటారంటే ఏపీ ప్యాక్ తీసుకోవచ్చు కేవలం 5,000 రూపాయలకే. సిమిలర్గా తెలంగాణ టీఎస్పీఎస్సీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాము లాంగ్ టర్మ్ మోడ్లో అనుకునే వాళ్ళు కూడా ఆఫ్లైన్ హైదరాబాద్లో అందిస్తున్నాం. ఆన్లైన్ అండ్ ఆల్సో గ్రూప్ 2 ఉంది, మరియు తెలంగాణ ప్యాక్ కూడా ఉంది. వీటన్నిటికీ కూడా కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అగైన్ యూ విల్ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్. సో అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. యూపీఎస్సీ ఎవరైతే జాయిన్ అవుతారో మన దగ్గర వాళ్ళకి ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ తీసుకుంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కాంప్లిమెంటరీగా వస్తుంది. మేము ఓన్లీ స్టేట్ ఎగ్జామ్సే రాస్తామనుకుంటే గో ఫర్ దెమ్. ఇఫ్ యూ వాంట్ టు వేరేవి కూడా రాస్తామనుకుంటే యూపీఎస్సీతో పాటు ఇవి మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. సో ఇది ఇవాళ ఎడిటోరియల్. కరెన్సీ ప్రెషర్ అనే టైటిల్తో వచ్చింది. జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీలోకి వస్తుంది అది. కరెన్సీ ప్రెషర్ అంటే అర్థం ఏంటి? మన ఇండియన్ కరెన్సీ రూపీ అనేది ప్రస్తుతానికి అండర్ ప్రెషర్ ఉంది. ఎందుకు రూపీ అండర్ ప్రెషర్ ఉంది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇంటర్నేషనల్గా. ఈ వీక్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఏం చేసిందంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచింది. ఎంత పెంచింది? 75 బేసిస్ పాయింట్స్, అంటే 0.75% వడ్డీ రేట్లు పెంచింది. సో అమెరికాలో వడ్డీ రేట్లు పెంచినప్పుడు అది ఇండియన్ రూపీని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది అని మీకు డౌట్స్ వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది ఇండియా అనుకోండి, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనుకుందాం. ఓకే,
అండ్ వీ హ్యావ్ సర్టెన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అనుకుందాం. ఇన్వెస్టర్స్ అంటే ఎవరు? పెట్టుబడి పెట్టేవాళ్ళు, అంటే ఎక్స్ట్రా క్యాష్ ఉండి పెట్టుబడి పెట్టేవాళ్ళు. వీళ్ళు ఎందులో పెట్టుబడి పెడతారు? దే విల్ ఇన్వెస్ట్ ఇన్, లెట్స్ అస్యూమ్, బాండ్స్ అండ్ ఈక్విటీస్ అనుకుందాం. బాండ్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఈక్విటీస్ అంటే స్టాక్స్. సో అనుకుందాం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇండియాలో కూడా వీళ్ళు కొంత పెట్టుబడి పెట్టి ఉంటారు. ఇప్పుడు సడన్గా అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగేసరికి ఏమవుతుంది? అమెరికాలో బాండ్స్ కొత్తగా ఏమైనా ఇష్యూ అయితే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో దే గెట్ మోర్ ఇంట్రెస్ట్. అమెరికా ఈజ్ ఎ స్టేబుల్ కంట్రీ. ఇండియాతో పోల్చుకుంటే అమెరికా స్టేబుల్ కంట్రీ, మనకంటే డెవలప్ అయిన కంట్రీ. సో అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరన్నా ఇష్యూ చేసే వేటిపైనా సరే వడ్డీ రేట్లు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో ఇట్ బికమ్స్ అట్రాక్టివ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టేక్అవుట్ ద మనీ ఫ్రమ్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ దెన్ మూవ్ ఇట్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎందుకని? బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అక్కడ అట్రాక్టివ్ అయ్యాయి కాబట్టి సో ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే వాట్ హ్యాపెన్స్ వెన్ దే టేక్అవుట్ ద మనీ. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి? ఇండియాలో పెట్టుబడి పెట్టారు అంటే అది ఏ రూపంలో ఉంటుంది? రూపాయి రూపంలో ఉంటుంది. వెన్ దే ఆర్ టేకింగ్ ఇట్ అవుట్ అంటే అర్థం ఏంటి? దే ఆర్ సెల్లింగ్ దేర్ బాండ్స్ ఇన్ ఇండియా, దే ఆర్ సెల్లింగ్ దేర్ షేర్స్ ఇన్ ఇండియా. ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్స్ కానీ బాండ్స్ కానీ అమ్మేస్తున్నారు. అమ్మేసినప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ చేతికి ఏమొస్తుంది? రూపాయలు వస్తాయి. అంతేనా? ఈ రూపాయలు పట్టుకొని వీడు డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళిపోతాను అంటే అవుతుందా? అమెరికాలో రూపాయలు వర్కౌట్ కావు. సో వాళ్ళు ఏం చెయ్యాలి? ఈ రూపాయల్ని అమ్మాలి. సో దే హ్యావ్ టు సెల్ దీస్ రూపీస్ అండ్ దెన్ బై డాలర్స్. మీకు అర్థమైందా? రూపాయల్ని అమ్మి డాలర్స్ని కొనుగోలు చేయాలి. ఏ వస్తువు మీద అయితే సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందో ఆ వస్తువు యొక్క వాల్యూ ఏమవుతుందమ్మా? తగ్గిపోతుంది. అంతే కదా, కామన్ సెన్స్ కదా. ఏ వస్తువు అయితే ఎక్కువ మంది కొనాలనుకుంటారో ఆ వస్తువు వాల్యూ పెరుగుతుంది. కరెన్సీలో కూడా అంతే. ఎక్కువ మంది డాలర్ కొందామనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు డాలర్కి డిమాండ్ పెరిగి డాలర్ వాల్యూ పెరుగుతుంది. అలాగే రూపీ ఎక్కువ మంది అమ్ముతున్నారు అన్నప్పుడు రూపీకి డిమాండ్ తగ్గిపోతున్నట్టు అర్థం. సో సప్లై పెరిగిపోయింది రూపీది, సప్లై పెరిగి రూపీ వాల్యూ పడిపోతుంది. అలా అమెరికాలో ఈ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఇండియన్ రూపీ ప్రెషర్లో పడింది. ఒక్క ఇండియన్ రూపీనా అంటే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని కరెన్సీలు కూడా అమెరికన్ డాలర్తో పోల్చుకుంటే వీక్ అవుతున్నాయి. ఏమవుతున్నాయమ్మా? అమెరికన్ డాలర్తో పోల్చుకుంటే అన్ని కరెన్సీస్ కూడా వీక్ అవుతున్నాయి. ఎస్, నాట్ జస్ట్ ఇండియన్ కరెన్సీ, ఆల్మోస్ట్ ఆల్ కరెన్సీస్ అక్రాస్ ది వరల్డ్ ఆర్ బికమింగ్ వీకెండ్. సో ఇది కదా. RBI will have to ensure price stability and prevent further rupee weakening. రూపీ వీకెన్ అవుతుంది. సో దీన్ని ఇంకా వీక్ అవ్వకుండా RBI ఎన్ష్యూర్ చేయాలి. సో ఇలాంటి సందర్భాల్లో RBI ఏం చేయగలుగుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో RBI ఇట్ డస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటంటే మార్కెట్లోకి RBI ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం గమనించాము? డాలర్కి ఏంటమ్మా? బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. డాలర్కి బయింగ్ ప్రెషర్, యూ హ్యావ్ మోర్ బయింగ్ ప్రెషర్ ఫర్ డాలర్. సో కాబట్టి డాలర్కి డిమాండ్ బాగా పెరిగిపోయి డాలర్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. రూపీ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది? సెల్లింగ్ ప్రెషర్, రూపీని ఎక్కువగా అమ్ముతున్నారు. ఎక్కువగా అమ్మేయడం వల్ల రూపీ వాల్యూ పడిపోతుంది. సో రూపీ వాల్యూ పడిపోకుండా కాపాడాలి అంటే మరి RBI ఏం చెయ్యాలి? దీనికి ఆపోజిట్ చేయాలి. అంటే RBI షుడ్ బై రూపీస్. RBI రూపీస్ కొనాలి అండ్ సెల్ డాలర్స్ని అమ్మాలి. అంతేనా? అప్పుడే కదా రూపీ మీద ఉన్న సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతుంది. సో రూపీ మీద ఉన్న సెల్లింగ్ ప్రెషర్ తగ్గాలంటే RBI వాటిని కొనాలి, అలాగే డాలర్స్ని అమ్మాలి. మరి అమ్మాలి అంటే RBI దగ్గర ఏముండాలి? రిజర్వ్స్ ఉండాలి. RBI దగ్గర ఏముండాలి? రిజర్వ్స్. డాలర్ యొక్క రిజర్వ్స్ RBI దగ్గర ఉండాలి. RBI దగ్గర ఉన్నాయా రిజర్వ్స్? ఉన్నాయి. సో RBI సీన్లోకి ఎంటర్ అయ్యి తన రిజర్వ్స్లోంచి డాలర్స్ని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడం ద్వారా రూపీ మీద ఉన్న సెల్లింగ్ ప్రెషర్ని తగ్గించగలుగుతుంది. ఎందుకంటే RBI డాలర్లు అమ్ముతుంది అంటే అర్థం ఏంటి? ఇట్ ఈజ్
సెల్లింగ్ డాలర్స్ అండ్ బయింగ్ రూపీస్. నాకు రూపీస్ ఇచ్చేయండి, డాలర్లు తీసేసుకోండి, నేను అమ్మేస్తున్నానని చెప్పి ఆర్బీఐ అమ్ముతుంది. సో ఇట్ ఈస్ బయింగ్ రూపీస్ అండ్ సెల్లింగ్ డాలర్స్. సో రూపీల్ని కొనుగోలు చేయడం ద్వారా రూపీ మీద ఉన్న ప్రెషర్ని తగ్గించి రూపీ ఇంకా ఇంకా వీక్ అవ్వకుండా ఆర్బీఐ కాపాడాలి అనేది పాయింట్ అక్కడ. బికాజ్ ఇండియా యొక్క ఎక్స్చేంజ్ రేట్ రెగ్యులేటర్ ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ద రూపీ ఈజ్ యట్ అగైన్ ఫేసింగ్ రెన్యూడ్ ప్రెషర్ అలాంగ్ విత్ మేజర్ పియర్స్. చెప్పాను మీకు, రూపీ ఈ రెన్యూడ్ ప్రెషర్ ఫేస్ చేస్తుంది ఎందుకంటే ఆర్బీఐ వరల్డ్లో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పెంచింది కాబట్టి, ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది కాబట్టి రూపీ మీద మళ్ళీ ప్రెషర్ పడుతుంది. ఒక్క రూపీయే కదమ్మా, రూపీతో పాటు అలాంగ్ విత్ మేజర్ పియర్స్ తనతో పాటు ఉన్న వేరే కరెన్సీస్ కూడా సఫర్ అవుతున్నాయి. యాజ్ ద డాలర్ కంటిన్యూస్ టు స్ట్రెంగ్థెన్ in the wake of the Federal Reserve's latest jumbo 75 basis points interest rate increase and the US Central Bank's unequivocal message that it remains squarely focused on taming inflation. So extraordinary sentence, neatగా అబ్జర్వ్ చేయండి, చాలా వొకాబులరీ కూడా దీంట్లో ఉంది. సో రూపీ మళ్ళీ ప్రెజర్ ఫేస్ చేస్తుంది. ఎందువల్ల? యాజ్ ద డాలర్ కంటిన్యూస్ టు స్ట్రెంగ్తన్, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఎందుకని? ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. ఏది ఫాలో అవుతూ? ద ఫెడరల్ రిజర్వ్ అంటే ఏంటి? అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేసింది? లేటెస్ట్ రీసెంట్గా జంబో అంటే చాలా పెద్దది 75 బేసిస్ పాయింట్స్. మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ 25 బేసిస్ పాయింట్స్ అలా జరుగుతాయి. ఒకేసారి 75 బేసిస్ పాయింట్స్ 0.75% పెంచేసింది. ఎందుకు పెంచేసింది? అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. 9% పైన ఇన్ఫ్లేషన్ అమెరికాలో ఉంది. సో అమెరికా తన దేశంలో ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తుంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్కి ఇచ్చిన మ్యాండేట్ అంటే కీప్ ద ఇన్ఫ్లేషన్ నియర్ 2%. ఇండియాలో అనుకోండి 4% ±2% అని చెప్తారు. కానీ అమెరికాలో 2% దగ్గర మెయింటైన్ చేయాలనేది మ్యాండేట్. కానీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎంత ఉంది? 9% దాటిపోయింది. మరి అంత పెరిగిపోయిన ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇలా 75 బేసిస్ పాయింట్లు ఫెడరల్ రిజర్వ్ పెంచుకుంటూ వెళ్ళింది. అండ్ ద యుఎస్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ఈక్వివోకల్ అంటే వితౌట్ ఎనీ డౌట్, అన్డౌటెడ్లీ, ఎటువంటి డౌట్స్ అనుమానాలు లేకుండా క్లియర్గా అన్అంబిగ్యువస్లీ వితౌట్ ఎనీ అంబిగ్విటీ మెసేజ్ ఫామ్ ఇచ్చింది. ఏమని? దట్ ఇట్ రిమైన్స్ స్క్వేర్లీ అంటే వితౌట్ ఎనీ వేవరింగ్, డైరెక్ట్లీ అని అర్థం. ఫోకస్డ్ ఆన్, మా ఫోకస్ ఒకే ఒక్క దానిపైన ఉంది. దేనిపైన? ఆన్ టేమింగ్ ఇన్ఫ్లేషన్. టేమింగ్ అంటే అదుపులోకి తీసుకురావడం. ఓకే, మనం ఎక్కిన ఏనుగుని మనం అదుపులోకి తెస్తాం. టేమ్ అంటే అదుపులోకి తేవడం. ఇన్ఫ్లేషన్ని అదుపులోకి తీసుకురావడం పైన మేము స్క్వేర్లీ అంటే డైరెక్ట్గా ఫోకస్ అయి ఉన్నామని క్రిస్టల్ క్లియర్ అన్ఈక్వివోకల్ మెసేజ్ ఆ ఫెడరల్ రిజర్వ్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. విచ్ మీన్స్ దేర్ విల్ బీ ఫర్దర్ ఇంక్రీజెస్. ఇక్కడతో ఆగదు, రేపు పొద్దున్న ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి అనే ఇండికేషన్ కూడా ఇస్తుంది. సో దెబ్బకి ద ఇండియన్ కరెన్సీ వీకెండ్ పాస్ట్ ది వీకెండ్ చూసారా, WEAK, వీక్ అంటే వీక్ అయిపోయింది. పాస్ట్ 81 మార్క్ ఎగ్నెస్ట్ ద డాలర్. అంటే ఒక డాలర్తో పోల్చుకుంటే రూపీ మార్క్ విలువ 81 రూపాయల వరకు పడిపోయింది. ఇప్పుడు రూపీ మార్క్ విలువ 50 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయిందనుకోండి. రూపీ వాల్యూ పెరిగినట్టా తగ్గినట్టా అని అడగగానే చాలామంది రూపీ పెరిగింది కదా సార్, 50 రూపాయలు 100 రూపాయలు అయింది కదా సార్ అంటారు. సార్ పెరిగింది రూపీ కాదు, డాలరు 50 రూపాయలు ఉండేది, ఇప్పుడు అదే డాలరు 100 రూపాయలు అయింది. సో డాలర్ పెరిగింది. కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి. డాలర్ పెరిగిందంటే అర్థం ఏంటి? రూపీ వీక్ అయ్యింది అని అర్థం. రూపీ వీక్ అయ్యింది అని అర్థం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, $1 = 1 రూపీ వేసుకోండి, $1 = 2 రూపీస్ వేసుకోండి. ఇప్పుడు రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అని అడిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఈక్వేషన్ రివర్స్ రాయండి. మొదటి ఈక్వేషన్ రాస్తే 1 రూపీ = $1. రెండో ఈక్వేషన్ రాస్తే 1 రూపీ = $1/2. ఈ 2 కిందకు వచ్చేస్తుంది కదా, $1/2. మరి రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది. $1 ఇంతకుముందు $1 వచ్చేది, ఇప్పుడు $1/2 వస్తుంది. అర్థమైందా? మనం ఇలా చూస్తాం ఎప్పుడు మార్కెట్లో. చూసి 50 నుంచి 100 అయితే పెరిగిపోయింది అనుకుంటాం. పెరిగింది డాలర్. రూపీ పెరిగిందా లేదంటే లెఫ్ట్ సైడ్ రూపీ పెట్టి చూడండి, అప్పుడు మీకు రూపీ పెరిగిందా లేదు తెలుస్తుంది. రూపీ ఏమైంది? తగ్గింది.
రూపాయల నుంచి 81కి వస్తే రూపీ వాల్యూ తగ్గినట్టు, డాలర్ వాల్యూ పెరిగినట్టు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఫ్రైడేస్ ఇంట్రాడే ట్రేడ్. ఫ్రైడే మార్కెట్ మూమెంట్స్లో భాగంగా, అంటే ప్రతిరోజు కూడా ఈ ఎక్స్చేంజ్ కరెన్సీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన డాలర్లన్నీ అమ్ముతూ రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళకి డాలర్లు కావాలి కాబట్టి రూపాయలు అమ్ముతూ డాలర్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో దెర్ విల్ బి బయ్యర్స్ అండ్ సెల్లర్స్. మార్కెట్ అంటే అర్థం ఏంటమ్మా? మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ విచ్ కనెక్ట్స్ బోత్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. బయ్యర్స్ని కనెక్ట్ చేసే ప్లేస్ని మనం మార్కెట్ అంటాం. కూరగాయల మార్కెట్కి వెళ్తే కూరగాయలు అమ్మేవాళ్ళు, కూరగాయలు కొనేవాళ్ళు. ఫిష్ మార్కెట్కి వెళ్తే ఫిష్ అమ్మేవాళ్ళు, ఫిష్ కొనేవాళ్ళు. స్టాక్ మార్కెట్కి వెళ్తే స్టాక్స్ అమ్మేవాళ్ళు, స్టాక్స్ కొనేవాళ్ళు. ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్కి వెళ్తే ఫారిన్ కరెన్సీస్ని అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. ఎవరు కొంటారు డాలర్ని? ఎవరు కొంటారు? విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలనుకునేవాడు డాలర్ కొంటాడు. డాలర్ని ఎవరు అమ్ముతారు? ఆలోచించండి. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసి విదేశాల్లో నువ్వు ఏదో అమ్మేసావు, డబ్బులు వచ్చాయి, డాలర్స్ వచ్చాయి, ఇండియాకి తేవాలి. సో ఆ డాలర్ నువ్వు అమ్మేస్తావు. సో ఇలా ఎక్స్పోర్టర్స్, ఇంపోర్టర్స్, అలాగే విదేశీయులు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం కొంటారు? రూపాయలు కొంటారు. భారతదేశం నుంచి పెట్టుబడులు బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? రూపాయలు అమ్ముతారు, డాలర్లు కొంటారు. ఇలా ప్రతిరోజు కూడా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు, ఇంపోర్టర్లు, ఎక్స్పోర్టర్లు, పెట్టుబడి తీసేయాలనుకునే వాళ్ళు, రకరకాల వాళ్ళు కొనుగోళ్ళు చేయడము, అమ్మకాలు చేయడము జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ఈ ఓవరాల్ డిమాండ్ అండ్ సప్లై, ఎంతమంది కొనాలనుకుంటున్నారు, ఎంతమంది అమ్మాలనుకుంటున్నారు, దీన్ని బట్టి ఎక్స్చేంజ్ రేట్స్ మారుతాయి. చాలామంది అడుగుతారు, సార్ డాలర్ టు రూపీ వాల్యూ ఎలా మారుతుంది అని. అంటే ఆ రోజు ఎక్కువ మంది డాలర్లు కొనాలనుకుంటున్నారా, అమ్మాలనుకుంటున్నారా విత్ రెస్పెక్ట్ టు రూపీ? ఎక్కువ మంది డాలర్లు కొనాలనుకుంటున్నారు అనుకుంటే డాలర్కి డిమాండ్ ఎక్కువ ఉందని అర్థం. సో డాలర్ వాల్యూ రూపీతో పోలిస్తే పెరుగుతుంది. అదే ఎక్కువ మంది రూపీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, రూపీ వాల్యూ పెరుగుతుంది, డాలర్ వాల్యూ తగ్గుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇది. అలాగే డాలరు రూపీలాగే రూపీ, రూబెల్, రూపీ, ఎన్, అన్ని కరెన్సీస్తో కూడా రూపీ వాల్యూ మారుతూ ఉంటుంది ప్రతి క్షణం. అలాగే డాలర్ వాల్యూ కూడా అన్ని కరెన్సీస్తో మారుతూ ఉంటుందన్నమాట. ఈ ట్రేడ్లో ఒకానొక టైంలో రూపీ వాల్యూ ఎలా అయిపోయింది? ఒక డాలర్కి 81 రూపాయల వరకు పడిపోయింది. బిఫోర్ ఎండింగ్ ద వీక్ ఎట్ ఎ న్యూ రికార్డ్ క్లోజింగ్ లో. చివరికి వీక్ కూడా రికార్డ్ లోలో మనం ఎండ్ చేసింది. అది పరిస్థితి. ద రూపీ స్లైడ్ వాజ్ సాఫ్టెండ్ బై ది ఆర్బీఐస్ ఇంటర్వెన్షన్ టు స్మూదెన్ వొలటైలిటీ. చూసారా, రూపీ బాగా పడిపోతుంది కానీ దాన్ని ఆర్బీఐ సాఫెన్ చేసింది. సాఫెన్ అంటే టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. అంటే రూపీ పడిపోవడాన్ని ఆర్బీఐ ఆపింది. ఎలా ఆపుతుంది? ఇందాకే చెప్పాను మీకు. రూపీ పడిపోవడాన్ని ఆర్బీఐ ఆపాలంటే రూపీ మీద ఉన్న సెల్లింగ్ ప్రెజర్ని తగ్గించాలి. సో ఆర్బీఐ ఏం చేసింది? కొనడం మొదలుపెట్టింది. అంటే తన దగ్గర ఉన్న డాలర్స్ అమ్మడం ద్వారా ఆర్బీఐ రూపీస్ని కొనుగోలు చేస్తూ దాని మీద ఉన్న ప్రెషర్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ వొలటైలిటీ, అంటే విపరీతంగా ఈ మారిపోవడాన్ని వొలటైలిటీ అంటాం, దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసిందనమాట. ది క్యుములేటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సచ్ ఇంటర్వెన్షన్స్. ఇది ఈ రోజుతో కాదు, గత ఈ సంవత్సరంలో ఎప్పటి నుంచో రూపీని కాపాడడం కోసం ఆర్బీఐ ఈ పనులు చేస్తూ ఉంది. సో ఈ సచ్ ఇంటర్వెన్షన్ అంటే డూయింగ్ సంథింగ్ టు సెట్ సర్టెన్ సిచ్యువేషన్ రైట్, అంటే ఒక పరిస్థితిని చక్కదిద్దడానికి చేసే ప్రయత్నం అనమాట. అలాగా. సో ఇలాంటి ఇంటర్వెన్షన్స్ అన్నిటి 1-2గా చాలా చేస్తూ వచ్చింది. వీటన్నిటి ఒక క్యూములేటివ్ ఇంపాక్ట్ ఏంటి? ఓవర్ ద లాస్ట్ 12 months త్రూ September 16 ఎంత చెప్పండి? దే హ్యావ్ shrunk ది ఆర్బీఐస్ వార్ చెస్ట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బై ఆల్మోస్ట్ $94 billion to $545.65 billion. అంటే గత సంవత్సర కాలంగా రూపీని కాపాడడానికి, డాలర్తో పోలిస్తే విపరీతంగా పడిపోకుండా కాపాడడానికి ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా తన దగ్గర ఉన్న డాలర్స్ని అమ్ముతూ రూపాయల్ని కొనుగోలు చేస్తూ వస్తుంది. దీనివల్ల ఆర్బీఐ తన దగ్గర ఉన్న రిజర్వ్స్ని కోల్పోయింది. $545.65 billion పడిపోయింది. అంటే ఎంత ఉండేది ఇంతకుముందు? ఆల్మోస్ట్ $640 billion వరకు ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఉండేవి. అవి ఇలా అమ్మి తగ్గిపోయింది. ఇక్కడ ఒక పదాన్ని వాడారు, వార్ చెస్ట్ అనే పదాన్ని వాడారు. వార్ చెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ రిజర్వ్ ఫండ్ దట్ యు కీప్. ఓకే, ఎందుకు? ఫర్ వార్స్. యుద్ధాలు వస్తే పనికొస్తాయి అని మనం దాచే ఫండ్స్ని వార్ చెస్ట్ అని అంటారు. ఇక్కడ అంతే, అంటే రూపీ మీద వార్ జరుగుతుంది, రూపీ ఓడిపోతుంది, రూపీ వీక్ అయిపోతుంది. సో రూపీని కాపాడడం కోసం ఈ రిజర్వ్స్ని బయటికి తీసుకొస్తుంది అని చెప్తున్నారంటే, అందుకని వార్ చెస్ట్ అనే పదాన్ని వాడారు.
The fact that the rupee is not alone in depreciating against the dollar can be of little comfort to Indian companies reliant on imports of raw materials or services for the smooth functioning of their businesses. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రూపీ ఒక్కటే పడిపోతుందా డాలర్తో అంటే కాదు, వేరే కరెన్సీలు కూడా పడుతున్నాయి. వివిధ దేశాల కరెన్సీలు రూపీతో పాటు వేరే కరెన్సీలు కూడా పడిపోతున్నాయి. రూపీ ఒక్కటే కాదు, అయినప్పటికీ కూడా అది మనకి కంప్లీట్గా కంఫర్టింగ్ ఫ్యాక్టర్ అవుతుందా అంటే కాదు. ఇక్కడ లిటిల్ ఫ్యాక్టర్, లిటిల్ కంఫర్ట్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్. లిటిల్ అంటే అర్థం ఏంటి? కొంచెం కాదు, ఆల్మోస్ట్ అని అర్థం. ఏ లిటిల్ అంటే కొంచెం అని. లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ లేకుండా లిటిల్ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ నన్. ఓకే, అది అర్థం. సో అది మనకి రా మెటీరియల్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడే ఇండియన్ కంపెనీస్కి అదేమంత కంఫర్ట్నిచ్చే అంశం కాదు అని చెప్తున్నారు. మనం ఒక్కలమే కాదులే, వాళ్ళు పడిపోయారు అనేది కరెక్టే. సో దాని నుంచి విపరీతమైన కంఫర్ట్ తీసుకునేంత లేదు అని చెప్పి ఇక్కడ అర్థం. So they are struggling to contend with rising cost at a time when domestic demand is still to regain a durable post-pandemic footing. చూసారు ఇక్కడ ఏమంటున్నారు? ఇప్పుడు రా మెటీరియల్ కోసం బయట దేశాల పైన ఇంపోర్ట్స్ పైన ఆధారపడే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఏమవుతున్నారు? దే ఆర్ స్ట్రగ్లింగ్. దేనికి స్ట్రగుల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి, డొమెస్టిక్ డిమాండ్ ఏదైతే ఉందో, డొమెస్టిక్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? భారతదేశంలో వాళ్ళ యొక్క వస్తువులకి, వాళ్ళు ప్రొడక్షన్ చేసే వస్తువులకి డిమాండ్ అనేది సెట్ అయిపోయిందా అంటే అవ్వలేదు. మధ్యలో కోవిడ్ వల్ల డిస్రప్షన్ వచ్చింది. సో ప్రీ కోవిడ్ లెవెల్కి వచ్చేసిందా అంటే ఇంకా రాలేదు. ఇట్ ఈస్ స్టిల్ టు రీగెయిన్ డ్యూరబుల్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్. డ్యూరబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలం మన్నిక అంటాం. ఎక్కువ కాలం ఉంటే దాన్ని డ్యూరబుల్ అంటాం, డ్యూరబిలిటీ ఉంటుంది అంటాం అనమాట. సో డిమాండ్ డ్యూరబుల్ అయిందంటే అర్థం ఏంటి? ఈ నెల బాగా మన వస్తువులకు డిమాండ్ వచ్చి నెక్స్ట్ మంత్ లేకపోతే డ్యూరబుల్ కాదు. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కంటిన్యూ అయితే, పెరిగిన డిమాండ్ అలాగే మెయింటైన్ అయితే అప్పుడు డ్యూరబిలిటీ ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఒక మంచి పదాన్ని రాశారు, ఈజ్ స్టిల్ టు రీగెయిన్ ఏ డ్యూరబుల్ పోస్ట్ పాండమిక్ ఫుటింగ్ అనే పదాన్ని రాశారు. చూడండి, గెయిన్ ఫుటింగ్, ఇట్స్ ఏ ఇడియం అనమాట. గెయిన్ ఫుటింగ్ అంటే మనకు ఒక ఫర్మ్ బేస్ వచ్చింది అని అర్థం. మీకు అర్థమైందా? యూ గాట్ ఎ బేస్, మంచి బేసిస్ వచ్చింది, మంచి వాట్ యు కాల్ ఆధారం వచ్చింది అనే మీనింగ్ మనకు వస్తుంది. సో వచ్చిందా? రాలేదు. ఇక్కడ అదే చెప్తున్నారు కదా, ఈజ్ స్టిల్ టు గెయిన్ అన్నారు, స్టిల్ టు రీగెయిన్, ఇంకా రాలేదు. ఒక స్టేబుల్ పొజిషన్ డిమాండ్ పరంగా ఇంకా కంపెనీస్కి స్టేబుల్ పొజిషన్ రాలేదు. ఇదే టైంలో ఇంపోర్ట్ కాస్ట్ ఏమో పెరిగిపోతూ ఉంది, రైజింగ్ ఇంపోర్ట్ కాస్ట్. డిమాండ్ ఏమో సెటరేట్ కాలేదు, ఇంపోర్ట్ కాస్ట్ అంటే కాస్ట్ ఏమో పెరిగిపోతుంది. ద హయ్యర్ ఇంపోర్ట్ బిల్ ఈజ్ ఆల్సో బౌండ్ టు యాడ్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ టు ఎన్ ఎకానమీ ఆల్రెడీ బిసెట్ బై పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్ ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్తో సఫర్ అవుతుంది మన ఎకానమీ. బీసెట్ అంటే దాంతో సఫర్ అవుతున్నా అనే సెన్స్ అనమాట. మనకి సతమతం అవుతున్నా, బీసెట్ బై ఇన్ఫ్లేషన్ అంటే ట్రబుల్ అవుతున్న, ఇన్ఫ్లేషన్తో ఆల్రెడీ ట్రబుల్ అవుతున్న మన పర్టికులర్ ఎకానమీకి పర్సిస్టెంట్లీ ఎలివేటెడ్ అంటే ఎక్కువగా, పర్సిస్టెంట్లీ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అలా ఎక్కువ కాలం. ఇందాక డ్యూరబుల్ లాగా అనమాట. ఎక్కువ కాలం ఏదో ఇవాళ ఇన్ఫ్లేషన్ ఉండి రేపు లేకపోతే పర్లేదు, కానీ ఇన్ఫ్లేషన్ ఏమో కంటిన్యూ అవుతుంది, గత కొన్ని నెలలుగా అలా కంటిన్యూ అవుతుంది. దానివల్ల సఫర్ అవుతున్న మన ఎకానమీకి ఇది ఈ ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం అనేది ఏమవుతుంది? యాడెడ్ ప్రెషర్, ఎక్స్ట్రా ప్రెషర్ అనమాట. ఇంపోర్ట్ బిల్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఒక XYZ కంపెనీ ఉందమ్మా, ఆ కంపెనీ విదేశాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకుంటుంది. సో దిగుమతి చేసుకొని వాటిని రా మెటీరియల్ ముడి సరుకుల్ని దిగుమతి చేసుకొని దాన్ని ఉపయోగించి ఒక సరుకుని లేదా ప్రోడక్ట్ని తయారు చేసి అమ్ముతుంది. ఇప్పుడు ముడి సరుకు ధర పెరిగింది అనుకోండి, ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయినట్టే కదా. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది. రా మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు ఏమవుతుంది? రూపీ వాల్యూ పడిపోయింది కాబట్టి ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోయింది. ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది. సో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే మరి వాళ్ళు తయారు చేసే వస్తువు ధర కూడా పెంచేస్తారు కదా. సో దాని యొక్క ఇండియాలో వాళ్ళు అమ్మే రేటు కూడా పెంచేస్తారు కదా. ఎస్, మరి పెంచినప్పుడు ఏమవుతుంది? ఆ వస్తువు ధర పెరిగిపోతుంది. సో ఇట్ యాడ్స్ టు ఇన్ఫ్లేషన్, ఫర్దర్ ఇన్ఫ్లేషన్. ఇలా
ఇంపోర్ట్ రూపీ వీక్ అయిపోవడం వల్ల, లేకపోతే ఇంటర్నేషనల్గా ధరలు పెరిగిపోవడం వల్ల, ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోవడం వల్ల మన ఎకానమీలో ఇన్ఫ్లేషన్ వస్తే అలాంటి ఇన్ఫ్లేషన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి అంటారనమాట. అది ఎక్స్ట్రా ప్రెషర్. అండ్ ఇట్ ఫర్దర్ కాంప్లికేట్స్ మానిటరీ పాలసీ మేకర్స్ ఎఫర్ట్స్ టు రీన్ ఇన్ ది ప్రైస్ గెయిన్స్. రీన్ అంటే కంట్రోల్, దారిలోకి తేవడం. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మన ఆర్బీఐ సతమతమవుతుంది. ఈ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ అయ్యేసరికి ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోకుండా కాపాడుకోవాలి, ఇక్కడ మనం కూడా ఇన్ఫ్లేషన్ను అదుపు చేయాలి. రకరకాల తలనొప్పులు యాడ్ అవుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. The rupees more than 8% depreciation against the dollar so far in 2022, with almost all of the weakening having occurred in the wake of అంటే following అని. Russia's invasion of Ukraine on February 24 has also largely offset whatever gains that may accrue from the fact that the price of Indian basket of crude oil has now retreated substantially and is close to its pre-war levels. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సెంటెన్స్లో, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయి మనం చాలా సఫర్ అయ్యాం. ఇప్పుడు ఏమైందంటే వరల్డ్ వైడ్ రిసెషన్ ఫియర్స్ వల్ల, అంటే ఆర్థిక మాంద్యం వస్తుందేమో అన్న భయాల వల్ల డిమాండ్ అనేది తగ్గిపోయి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గాయి. ఇంకొకటి ఏంటి, రష్యా నుంచి వెస్టర్న్ కంట్రీస్ ఆయిల్ కొనుగోలు చెయ్యము అని చెప్పి మొండికేసాయి. నువ్వేమో యుక్రెయిన్ పైన వార్ చేస్తున్నావు, సో మీకు మేము పెనాల్టీ చేస్తాం, మీ దగ్గర మేము కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళు కొనడం మానేశారు. దానివల్ల రష్యా ఇండియాకి చాలా చీప్గా అమ్మేస్తుంది. సో ఇండియాకి అడ్వాంటేజ్ వచ్చిందనమాట ఈ ఫారిన్ కంట్రీస్ కొనకపోవడం వల్ల. ఒకటి డిమాండ్ తగ్గిపోవడం, రెండోది వాళ్ళు కొనకపోవడం, రష్యా నుంచి కొనమని మొండికేయడం వల్ల ఇండియాకి అది అడ్వాంటేజ్ అయింది. రష్యా తక్కువ ధరకి ఇండియాకి అమ్ముతుంది. సో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గడం ఇండియాకి, అందుకే ఇండియన్ బాస్కెట్ అన్నారు. ఇండియా కొనుగోలు చేస్తున్న క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి, దానివల్ల మనకి బెనిఫిట్ వస్తుంది. అయితే ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవేమో ఆఫ్సెట్ అయిపోతున్నాయి. అంటే ఒకవైపు ప్లస్లు ఉన్నాయి, ఆ ప్లస్లు ఇంకొన్ని మైనస్లు వచ్చి కొట్టేస్తున్నాయి. ఏంటా మైనస్లు? రూపీ డెప్రిషియేట్ అయిపోవడం, రూపీ వాల్యూ పడిపోవడం అనేది దాన్ని మైనస్ చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. క్రూడ్ ఆయిల్ సినారియో 1, సినారియో 2 పెట్టుకోండి. సో సినారియో 1లో వచ్చేసరికి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి లెట్స్ సే $50 అనుకోండి. 50 ఎందుకు, 100 అనుకుందాం, లేదా $200 అనుకోండి. సో సెకండ్ సినారియోలో సేమ్ బ్యారెల్ ఈక్వల్ టు $100 అనుకోండి. తగ్గింది అంటే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. కానీ గమనించాలి ఇక్కడ ఇంకో విషయం. మొదటిసారి వచ్చేసరికి ఒక డాలర్ ఈక్వల్ టు ₹50 అనుకోండి. ఇప్పుడు ఒక డాలర్ ఈక్వల్ టు ₹100 అనుకోండి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా నేనేం రాశానో? అబ్జర్వ్ ద ట్రెండ్. క్రూడ్ ఆయిల్ ధర ఏమైంది? తగ్గింది. భారతదేశం క్రూడ్ ఆయిల్ ఏం చేసుకుంటుంది? ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో నీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి అమ్మయ్య, ఇంతకుముందు బ్యారెల్ $200 ఉండేది, ఇప్పుడు $100 ఉంది, అమ్మయ్య అని రిలాక్స్ అయ్యే లోపు రూపీ వాల్యూ పడిపోయింది. ఒక డాలర్కి ₹50 ఉంటే ఇప్పుడు డాలర్కి ₹100 అయ్యాయి. మీరు రూపీ కింద కన్వర్ట్ చేయండి. ఒక బ్యారెల్ $200 కదా, ఒక డాలర్ ఎంత? ₹50. సో 200 × ₹50 వేస్తే ఎంత వచ్చింది మీకు? ₹10,000 వచ్చింది. సో $1 ఈక్వల్ 10,000 అయింది. అదే మీరు ఇక్కడ వేయండి, ఇప్పుడు కూడా 10,000 వచ్చింది. సో మనకి ఏం అడ్వాంటేజ్ వచ్చింది? ఇదంతా మీకు ఇండికేటివ్ నెంబర్స్ అమ్మా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాయి ఇవన్నీ. అర్థమైందా? క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గింది అని చెప్పి సంతోషపడే లోపు ఈ రూపీ వాల్యూ ఇంకా డిప్రిషియేట్ అయిపోయి అల్టిమేట్గా మనకి ఎఫెక్ట్ లేకుండా అయిపోయింది. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఇది ఆఫ్సెట్ చేసేసింది అని చెప్తున్నారనమాట. అది ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్. నేను పెద్ద నెంబర్లు మీకు అర్థం కావడం కోసం వేశాను. ఓవర్సీస్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ too have once again turned net sellers of Indian stocks and debt in the last 2 sessions after having resumed their purchase of local assets in August and for most of this month. ఆగస్టు మరియు సెప్టెంబర్లో ఈ మన ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ ఇండియాలో స్టాక్స్ అండ్ బాండ్స్ కొనడం మొదలుపెట్టారు. గత కొన్ని నెలలుగా వాళ్ళు అమ్మేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆగస్టులో కొంచెం పర్చేస్ చేయడం మొదలుపెట్టారు, సెప్టెంబర్లో కూడా కొనడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా మళ్ళీ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ మనకి థర్స్డే ఫ్రైడే వరుసగా 2 డేస్లో కూడా మన స్టాక్స్ అమ్మేశారు. వాళ్ళు ఏమయ్యారు? దే టర్న్డ్ నెట్ సెల్లర్స్. అంటే ఎక్కువగా అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్లో కొంతమంది కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. ఓవరాల్గా తీసుకుంటే అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు అని అర్థం అన్నమాట.
దే హ్యావ్ టర్న్డ్ నెట్ సెల్లర్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్స్ అండ్ డెట్ ఇన్ ది లాస్ట్ 2 సెషన్స్. ఇక్కడ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అనే పదాన్ని వాడారు. చూడండి, మీకు ఇన్వెస్టర్స్ 2 టైప్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే దోస్ హూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండ్ బాండ్ మార్కెట్. స్టాక్ మార్కెట్లోను బాండ్ మార్కెట్లోను పెట్టుబడి పెట్టేవాళ్ళు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కూడా లిస్టెడ్ కంపెనీలో లెస్ దాన్ 10% లోపు పెట్టుబడి పెడితే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పంట. మోర్ దాన్ 10% లిస్టెడ్ కంపెనీ చేస్తే అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. సో అవన్నీ మన క్లాస్లో డీటెయిల్డ్గా చదువుతాం. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఈ మధ్యనే పర్చేస్ చేయడం మొదలుపెట్టిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అమ్మకాలు మొదలెట్టేశారు. అమ్మకాలు మొదలెడితే ఏమవుతుంది, ఇమాజిన్ ఎ ఫారెన్ ఇన్వెస్టర్ ఇండియాలో పెట్టుబడి పెట్టాడు, నౌ హీ ఈజ్ సెల్లింగ్. సెల్ చేసినప్పుడు తనకి ఏమొస్తుంది, రూపీస్ వస్తాయి. ఆ రూపీస్ ఏం చేస్తాడు, హీ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ డాలర్, విచ్ మీన్స్ హీ సెల్స్ దోస్ రూపీస్ అండ్ బైస్ డాలర్స్. సో డాలర్కి డిమాండ్ పెరిగింది, రూపీకి సప్లై పెరిగి ప్రెజర్ పడిపోతుంది. ఇలా అది చెప్తున్నారు. సో యాజ్ ఎ రిజల్ట్ సో ఫార్ ఇన్ 2022 ఇప్పటి వరకు ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హ్యావ్ ఇన్ టోటల్ డంప్ చేశారు, పడేశారు. ఏం పడేశారు, $20.6 బిలియన్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీ, $20.6 బిలియన్ వర్త్ ఇండియన్ స్టాక్స్ని వాళ్ళు అమ్మేశారు అండ్ డెట్ని రెండింటిని కలిపి అమ్మేశారు. ఫాలోయింగ్ 3 straight years ఆఫ్ నెట్ ఇన్వెస్ట్మెంట్. గత 3 సంవత్సరాలు 2019, 20, 21, 22 3 ఆర్థిక సంవత్సరాల్లో కూడా భారతదేశంలో బాగా పెట్టుబడులు పెట్టారు, వాళ్ళు కొన్నారు. ఇప్పుడు 22, 23లో నెట్ సెల్లర్స్గా ఉన్నారు. అండ్ ద ఫెడ్స్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫర్దర్ స్టీప్ మానిటరీ టైటనింగ్. ఫెడరల్ రిజర్వ్ ఏమంటుంది, మేము ఇంకా టైటనింగ్ చేయబోతున్నాము, మానిటరీ టైటనింగ్ చేయడం అంటే అర్థం ఏంటి, అవైలబిలిటీ ఆఫ్ లిక్విడిటీ తగ్గిపోతుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచుతామని చెప్పి వాళ్ళు క్లియర్గా ప్రొజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా స్టీప్గా టైటనింగ్ జరగబోతుందని చెప్పారు, ఆఫ్ అట్లీస్ట్ 125 బేసిస్ పాయింట్స్, అంటే ఇంకొక 1.25% ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామని చెప్పి ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చేశారు. ఈజ్ ఓన్లీ లైక్లీ టు లీడ్ టు మోర్ అవుట్ఫ్లోస్. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుట్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది ఓవర్ ది లాస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్. ఓకే, లాస్ట్ క్వార్టర్ అంటే ఏంటి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఇంకా అవుట్ఫ్లోస్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. విత్ ద రూపీస్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఆర్ ట్రేడ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఆల్సో సిగ్నలింగ్ దట్ ఇండియన్ కరెన్సీ is still overvalued, the RBI's rate setting panel will have a fine tight rope to walk next week as it battles to restore a semblance of price stability without choking growth and by ensuring the rupee doesn't weaken టూ షార్ప్లీ. చూడండి ఎంత బాగా రాశారు ఇక్కడ మీకు రియర్ అనేది రాశారు, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఇది మీకు తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ నియర్, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఇది అర్థం కావాలంటే ఇయర్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మీకు తెలియాలి. ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు కూడా మనం ఎవరెవరితో ట్రేడింగ్ చేస్తాం చెప్పండి. ఇండియా ట్రేడింగ్ అనేది ఒక్క అమెరికాతోనే చేస్తుందా, ఇండియా యూఎస్తో చేస్తుంది, యూరోపియన్ యూనియన్తో చేస్తుంది, జపాన్తో చేస్తుంది, చైనాతో చేస్తుంది, ఇలా చాలా కంట్రీస్తో ట్రేడ్ చేస్తుంది. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటుంది. మరి ఓన్లీ డాలర్తోనే ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, వీటన్నిటితో కూడా చేయాలి కదా, చేస్తాం, ఇండివిజువల్గా చేస్తాం. కానీ ఒక్కొక్క కంట్రీతో విడివిడిగా చూసే బదులు ఓవరాల్గా ఎఫెక్టివ్గా అన్నిటిని మనం ఒక యావరేజ్గా తీసుకొని చూస్తే ఎలా ఉంటుంది అనే ఐడియానే ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. మీకు సింపుల్గా చెప్తాను, ఎకానమీ నా క్లాసెస్ మీరు అటెండ్ అయితే డీటెయిల్డ్గా చదువుతారు, ఇక్కడ మీకు లైట్గా అర్థం కావడం కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఒక్కొక్క కంట్రీతో ట్రేడ్ చేస్తూ ఉంటుంది కదా, అలా మనం ట్రేడ్ చేసే కొన్ని కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటారు, కొన్ని కంట్రీస్ అంటే ఆ కంట్రీలోని కరెన్సీస్ని సెలెక్ట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ అలా 40 కరెన్సీస్ని సెలెక్ట్ చేశారు. మనం ఎక్కువగా ట్రేడ్ చేసే 40 కరెన్సీస్, టాప్ కరెన్సీస్. అయితే ఈ సెలక్షన్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఆ కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ డేటా మనకు అందుబాటులో ఉండాలి, అలాగే కంట్రీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ డేటా కూడా అందుబాటులో క్లియర్గా ఉండాలి. ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా అందుబాటులో ఉండాలి. ఈ డేటా అందుబాటులో ఈ కంట్రీస్ ఏవైతే ఉంచుతాయో వాటిల్లో టాప్ 40ని మనం మెయింటైన్ చేస్తారనమాట. ఇంతకుముందు 36 కరెన్సీస్ని చూసేవాళ్ళు ఇప్పుడు 40 కరెన్సీస్ని చూస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక 40 కరెన్సీలు, అంటే ఇండియా ట్రేడ్ చేసే, వ్యాపారం చేసే, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసే ఒక 40 కరెన్సీస్ని మనం తీసుకొని
అర్థమైందా? ఒక 40 కరెన్సీస్ని తీసుకొని వాటికి వెయిట్స్ అసైన్ చేస్తాం. వెయిట్స్ అంటే ఓవరాల్గా 100 అనుకోండి. ఈ 100లో ఎక్కువ ట్రేడింగ్ ఎవరితో జరుగుతుంది? లెట్స్ సే యూరోపియన్ యూనియన్తో ఎక్కువ జరుగుతుంది. ఎంత జరుగుతుంది? 11% అనుకోండి. యూరోపియన్ యూనియన్కి 11% అవుతుంది. మొత్తం 100 అయితే అందులో యూరోపియన్ యూనియన్ వాటా ఎంత? అలా అన్నిటికీ కూడా వెయిట్స్ ఇస్తారు. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఆల్ ఆఫ్ దెమ్ గెట్ వెయిట్స్ బేస్డ్ ఆన్ ద ట్రేడ్. ఇప్పుడు ఇండియా అమెరికాతో $100 బిలియన్ వర్త్ గుడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తోంది అనుకుందామమ్మా. అర్థమైందా? అనుకోండి $100 బిలియన్ చేస్తుంది అమెరికాతో. అప్పుడు అది మనకి ఎక్స్ అయింది అనుకోండి. చైనాతో $200 బిలియన్ చేస్తుంది అనుకోండి. అప్పుడు చైనాది ఏమవుతుంది? 2x అవుతుంది. అమెరికాతో చేసేదానికి డబల్ అవుతుంది. అలా ఓవరాల్గా 100 అయితే ఆ 100ని ఈ 40 కరెన్సీలకి స్ప్లిట్ చేస్తారు. ఏది ఎక్కువ ఏది తక్కువ అనే దాన్ని బట్టి అలా స్ప్లిట్ చేసేసి మనం రాసుకుంటాం అనమాట. ఫస్ట్ రాసిన తర్వాత వీటికి జామెట్రిక్ వెయిట్, ఈ ఫార్ములాస్ అన్నీ మీకు అవసరం లేదు. దే టేక్ ఏ జామెట్రిక్ యావరేజ్, అర్థమెటిక్ యావరేజ్ కాదు, జామెట్రిక్ యావరేజ్ తీసుకుంటారు. వీటన్నింటి యొక్క యావరేజ్ తీసుకుంటారు. అర్థమైందా? ఇలా యావరేజ్గా తీసుకొని ఒక రూపీ వాల్యూ $1 పోలిస్తే ఎంత, జపనీస్ ఎంతో పోలిస్తే ఎంత అని కాకుండా ఈ ట్రేడ్ బాస్కెట్తో పోలిస్తే ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు అర్థమైందా? యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూ ఆఫ్ రూపీ నాట్ జస్ట్ విత్ డాలర్ ఆర్ నాట్ జస్ట్ విత్ ఎన్ బట్ ఎగ్నెస్ట్ ఏ ట్రేడ్ బాస్కెట్ ఆఫ్ ఆల్ ది మేజర్ కరెన్సీస్ దట్ వీ ట్రేడ్ విత్. అలాంటివి ఎన్ని కరెన్సీస్ తీసుకుంటున్నారు? 40 కరెన్సీస్. రఫ్గా అర్థం చేసుకోండి. ఒక సింగిల్ దాంతో కాకుండా వీటన్నింటి యొక్క యావరేజ్గా ఎంత, దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వేస్తారు. ఆ ఫార్ములా అంతా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి ఫార్ములాస్ వేసి క్యాలిక్యులేట్ చేయడానికి మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఫార్ములా ఫాలో అవ్వట్లేదు. ప్యూర్ ఎకానమీ సబ్జెక్ట్లో కూడా మనం లేం. యూపీఎస్సీకి ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఓకే, ఆన్ అన్ యావరేజ్ ఎగ్నెస్ట్ ఆల్ ది కరెన్సీస్ పుట్ టుగెదర్ రూపీ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా అని క్యాలిక్యులేట్ చేసేది ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఓకే, ఈ ట్రేడ్ బాస్కెట్ ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ ఇండియాస్ ట్రేడింగ్. ఎవరితో ట్రేడింగ్ ఎంత చేస్తున్నాం, ట్రేడింగ్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రెండు కంబైన్డ్గా ఎవరితో ట్రేడ్ వాల్యూ ఎంత ఉంది అనే దాన్ని బట్టి చేస్తారు. అయితే మరి నియర్కి రియర్కి డిఫరెన్స్ ఏంటి? ప్రైస్ ఫ్యాక్టర్స్ అంటే ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకోకుండా జస్ట్ ఎక్స్చేంజ్ రేట్ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని నియర్ అంటారు, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. అయితే ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ని ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేస్తే అప్పుడు రియర్ అంటారు, అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ రియర్ ఇలా రాస్తారన్నమాట. ఫార్ములా రాసినప్పుడు ఇది రూపీ యొక్క వాల్యూ, ఇదేమో ఆ కంట్రీ, మనం ఏ కంట్రీ గురించి అయితే మాట్లాడుతున్నామో దాని యొక్క వాల్యూ ఐ అని పెట్టాడు. దీనిపైన WI అని చెప్పి పెడతారు. ఇక్కడ మళ్ళీ పై అని పెడతారు. I = 1 to n అని చెప్పి పెడతాం. అంటే n కరెన్సీస్ ఉన్నాయి. n కరెన్సీస్తో మనం వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ సిగ్మా, ఇవన్నీ మర్చిపోండి, ఇవన్నీ మీకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఈ అంటే రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ విత్ రెస్పెక్ట్ టు SDR, స్పెషల్ డ్రాయింగ్ రైట్ గివెన్ బై IMF. ఒక కామన్ ఇండికేటర్ తీసుకోండి. IMF వాళ్ళు ఇష్యూ చేసే SDRతో పోల్చుకుంటే రూపీ వాల్యూ ఎంత. అలాగే ఈ ఐ అన్నాను కదా, ఐ అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక 40 కరెన్సీలతో పోల్చుకుంటున్నాం. సో ఐ అంటే 1 అనుకోండి, అప్పుడు డాలర్ అనుకోండి. సో డాలర్ వాల్యూ SDRతో పోలిస్తే ఎంత వేసేసి ఇక్కడ WI అని రాశారు పైన. అంటే డాలర్కి మొదటి కరెన్సీ US డాలర్ అనుకోండి అమ్మా, US డాలర్ మొదటి కరెన్సీ అనుకోండి. డాలర్కి వెయిట్ ఎంత, మన ట్రేడ్ బాస్కెట్లో డాలర్కి వెయిట్ ఎంత? లెట్స్ సే డాలర్కి వెయిట్ వచ్చేసి ఒక 20% అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? 0.2 అవుతుంది. 20% అంటే 0.2 కదా, అలాగే వేస్తారనమాట. మళ్ళీ E/E2 వేయండి. E2 అంటే లెట్స్ ఈసారి చైనా, ఇది వేసి పైన చైనాకున్న వెయిట్ 30% అనుకోండి, 0.3. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. RBI వెబ్సైట్లో మీకు ఈ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. కానీ రఫ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రూపీ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు IMF SDR ఎంత, బై డాలర్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు IMF SDR ఎంత, పైన
మళ్ళీ ట్రేడ్ వెయిట్, డాలర్తో ఇండియాకున్న ట్రేడ్ వెయిట్ ఎంత, 0.2% ఎంత ఇలా వేస్తారు. అలాగే మళ్ళీ చైనాకి, అలాగే జపాన్కి, ఈ 40 కరెన్సీలకి ఇలా వేయడం అనేది జరుగుతుంది. వేసి ఇక్కడతో వేసి అలా క్యాలిక్యులేట్ చేశారనుకోండి, అలా వచ్చేదాన్ని మనం నియర్ అంటాం. మరి రియర్ ఎలా వస్తుంది? ఈ E/EI ఈ WIని రాసాం కదా, దీన్ని ఇక్కడతో ఆపకుండా ఇంకా ఫర్దర్ ఇలా వేశారనుకోండి, ఎలాగా ఇంటూ P/PI ఇలా వేశారనుకోండి, అప్పుడు ఇది రియర్ అవుతుంది. ఇక్కడ P/PI అంటే అర్థం ఏంటి? దిస్ P ఇండికేట్స్ ప్రైస్ ఇండెక్స్. ఇండియాలో CPI లాగా WPI, CPI ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. ఇక్కడ PI ఏంటి? అమెరికాలో, ఇక్కడ కింద అమెరికన్ కరెన్సీ అనుకోండి, అమెరికాలో ప్రైస్ ఇండెక్స్. సో మన ప్రైస్ ఇండెక్స్, అమెరికన్ ప్రైస్ ఇండెక్స్ కూడా వేసామనుకోండి, అప్పుడు యూఆర్ అడ్జస్టింగ్ ఇట్ ఫర్ ఇన్ఫ్లేషన్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఓన్లీ ఎక్స్చేంజ్ వాల్యూస్ వేసేసి పైన ట్రేడ్ బాస్కెట్ వేసేస్తే వచ్చేది నియర్. దాన్ని మీరు ఫర్దర్ ప్రైస్ ఇండెక్స్ కూడా వేసి అడ్జస్ట్ చేస్తున్నారు అనుకోండి, నౌ యు ఆర్ గెటింగ్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. నేను చెప్పిన కాన్సెప్ట్తో మీరు ఆన్సర్స్ రాసేయగలుగుతారు, సరిపోతుంది. అండ్ ఇఫ్ యు ఆర్ అడ్జస్టింగ్ నియర్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఆర్ రిలేటివ్ ప్రైసెస్, యూ గెట్ నియర్. నో వన్ విల్ ఆస్క్ యూ అబౌట్ ది ఎగ్జాక్ట్ ఫార్ములా. డోంట్ బ్రేక్ యువర్ హెడ్. జస్ట్ రిమెంబర్ దీస్ థింగ్స్. ట్రేడ్ వెయిట్ బట్టి, అంటే మన భారతదేశపు కరెన్సీకి వివిధ దేశాలతో ఉన్న ట్రేడ్ వెయిట్ బట్టి వెయిట్స్ అసైన్ చేసి ఒక బాస్కెట్ తయారు చేసుకుంటాం. ఆ బాస్కెట్లో ఎన్ని కరెన్సీస్ ఉంటాయి? 40 కరెన్సీస్ ఉంటాయి. దీనికి బేస్ ఇయర్ ఏం తీసుకున్నారు? 2015-16 అనేది బేస్ ఇయర్ కింద తీసుకున్నారు. 2015-16 ఎందుకు బేస్ ఇయర్గా తీసుకున్నారు? దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఏ సంవత్సరం అయితే ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఉందో ఆ టైంలో ఇన్ఫ్లేషన్ 4.9% ఉంది, ఎబ్నార్మల్ కాదు, నార్మల్ ఇయర్. అలాగే అన్నీ కూడా స్టేబుల్గా, ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్గా ఉందో, ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఉందో, ఇండియాకు గ్రోత్ రేట్ బాగుందో, ఆ సంవత్సరంలో ఇండియా గ్రోత్ రేట్ కూడా 8% ఉంది. సో గ్రోత్ రేట్ బాగుంది, ఇన్ఫ్లేషన్ బాగుంది, ఎక్స్చేంజ్ రేట్ స్టేబుల్గా ఉంది. అలాంటి ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. అంతకుముందు 2004-05 ఉండేది, దాన్ని ఇప్పుడు 2005-15-16 అయింది. సో 2015-16లో అమాంగ్ 40 ఎగ్నెస్ట్ 40 మేజర్ కరెన్సీస్ వెయిట్స్ ఎలా ఉన్నాయి, ట్రేడ్ వెయిట్స్ ఎలా ఉన్నాయి అనేది తీసుకొని ఈ ఇండెక్స్ తయారు చేసుకుంటారనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? బేస్ ఇయర్ 2015-16, కరెన్సీస్ 36 ఉండేవి 40 చేశారు. 2 క్యాలిక్యులేట్ చేస్తారు, నియర్, రియర్. నియర్ వచ్చేసరికి ప్రైస్ ఫ్యాక్టర్స్ రావు, ఓన్లీ ఎక్స్చేంజ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. రియర్లో ప్రైస్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అర్థమెటిక్ మీనా, జామెట్రిక్ మీనా అంటే జామెట్రిక్ యావరేజ్ తీసుకుంటారు. ఇంతకంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా ఎక్కువ చెప్పేశాను మీకు, కన్ఫ్యూజ్ అవ్వకండి, కంగారు పడకండి. సో అది చెప్తున్నారు. సో అలా క్యాలిక్యులేట్ చేసే రియర్ ఏదైతే ఉందో, ఆర్ ట్రేడ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ ఏదైతే ఉందో, ఇది కూడా ఏం సిగ్నల్ చేస్తుంది? దట్ ఇండియన్ కరెన్సీ స్టిల్ ఓవర్ వాల్యూడ్. అంటే డాలర్తో పోలిస్తే మనది తగ్గిపోయింది, కానీ ఓవరాల్ ట్రేడ్ బాస్కెట్తో తీసుకుంటే ఇండియన్ రూపీ ఓవర్ వాల్యూడ్గానే ఉంది. అంటే బాగానే ఉంది, కంపేర్ టు డాలర్ బాగా తగ్గిపోయింది, కానీ ఓవర్ వాల్యూడ్ మిగిలిన ఓవరాల్గా మొత్తం అన్నిటితో తీసుకుంటే బాగానే ఉందని అర్థం అనమాట. సో రేట్ సెట్టింగ్ ప్యానల్ విల్ హ్యావ్ ఎ ఫైన్ టైట్ రోప్ వాక్. టైట్ రోప్ వాక్ అంటే అర్థం ఏంటి? డిఫికల్ట్ టాస్క్ అనమాట. మంచి ఒక టైట్ రోప్ మీద మీరు నడవాలంటే ఎలా ఉంటుంది? బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా నడాలి కదా, అలాగా. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఉంది నెక్స్ట్ వీక్. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు ప్రైస్ స్టెబిలిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెంబ్లెన్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే, మనం కంప్లీట్ ప్రైస్ స్టెబిలిటీ తేలేకపోయినా అట్లీస్ట్ తీసుకొస్తున్నారు అన్న ఆశ చూపించినా చాలు. సెంబ్లెన్స్ అంటే సంథింగ్, ఏ సిచ్యువేషన్ విచ్ మే నాట్ బీ ఎగ్జాక్ట్లీ యాజ్ వి డిజైర్డ్, కానీ ఆ రకంగా వస్తుంది, మనం అనుకున్నది రాకపోయినా ఆ రూట్లోకి వెళ్తోంది అన్న ఫీల్ కల్పించాలి అంటే ఆర్బీఐకి అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్ వాళ్ళ కలెదురుగా ఉంది అని చెప్పర్థం. వితౌట్ చోకింగ్ గ్రోత్. ప్రైస్ స్టెబిలిటీ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకోవడం వల్ల ఏమవుతుంది? గ్రోత్ చోక్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్రోత్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అండ్ బై ఎన్ష్యూరింగ్ ద రూపీ డజంట్ వీకెన్ టూ షార్ప్. రూపీ కూడా ఫుల్గా వీక్ అయిపోకూడదు. వీక్ అయిపోతే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, మనకి ఇంపోర్ట్ బిల్లు పెరిగిపోతుంది, మళ్ళీ దానివల్ల లేనిపోయిన తలనొప్పులు ఉంటాయి. సో ఆర్బీఐకి ఎన్ని తలనొప్పులు ఉన్నాయి చూడండి. రూపీ వీక్ అవ్వకుండా చూడాలి, గ్రోత్ చోక్ అవ్వకుండా చూడాలి, ప్రైస్ స్టెబిలిటీ ఎన్ష్యూర్ చేయాలి. ఇన్ని హెడ్ఏక్స్ ఆర్బీఐ నెత్తి మీద ఉన్నాయన్నమాట.
సో దీన్ని బేస్ చేసుకొని మీకు రియర్ గురించి డీటెయిల్గా చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాను. ఐఎమ్ 100% షూర్ యూ విల్ ఆన్సర్ దిస్. మీరు చక్కగా దీన్ని ఆన్సర్ చేస్తారు. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో పెట్టండి. ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 20,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిందమ్మా. ఎస్ఎస్సి సిజిఎల్ 2022 నోటిఫికేషన్. ఫుల్ సిలబస్ మనం కవర్ చేసాము ఎస్ఎస్సి ఇన్ఫినిటీ కోర్స్లో. జనరల్ అవేర్నెస్ కూడా మీకు ఎన్సీఆర్టీస్ని ఇంక్లూడ్ చేశాను. మన యూపీఎస్సి వాళ్ళ కోసం మనం కవర్ చేసిన ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అందులో మీకు 6th నుంచి 10th వరకు ఎస్ఎస్సికి రిలవెంట్గా ఉన్న పోర్షన్ అంతా కూడా ఫ్రీగా ఎస్ఎస్సి ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఇస్తున్నాం. అక్రాస్ ద కంట్రీ మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే నో వన్ కెన్ మ్యాచ్ దిస్ క్వాలిటీ. ఈ క్వాలిటీని మ్యాచ్ చేయలేరు. సో ఎవరికైనా ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జనరల్ స్టడీస్ని ఎలా డీల్ చేయాలనుకునే వాళ్ళకి బ్లైండ్గా 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీస్ చదవండి. చదివినా అర్థం కావు కొంతమందికి. అందుకని ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు మీకు ఇందులో కలిసిపోయింది కాబట్టి ఇది తీసుకున్నారనుకోండి మొత్తం అయిపోతుంది. అయిపోగానే తర్వాత ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బేసిక్స్ కోసం ఇది మీరు బిల్డ్ చేసుకోండి. దెన్ గో ఫర్ ప్రాక్టీస్. ఈ రకంగా మీరు ఇంప్రూవ్ అవుతారు. ఇది 4,000 రూపాయలు ఫీజు అమ్మ. మామూలుగా 7,000 ఉంటుంది. 4,000కే ప్రజెంట్ అందిస్తున్నాము 30th సెప్టెంబర్ వరకు. తర్వాత 7,000 అయిపోతుంది. ఇది మీరు కాంటాక్ట్ చేసే నెంబర్. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.